నీ జీవితంలో నిన్నుగా అభిమానించి ఇష్టపడే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోకు, అశ్రద్ధ చెయ్యకు. ఎందుకంటే అలాంటి వారు అరుదుగా ఉంటారు. అందరికీ ఆ అదృష్టం దొరకదు. సంతోషం అనేది కేవలం డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే అవ్వాలి. ఈ లోకంలో నీడనిచ్చిన చెట్టుని, అన్నం పెట్టిన చేతిని మరచిపోకూడదు. జరిగేవి ముందే తెలిస్తే జీవితానికి అర్థం ఉండదు. జరిగినవే ఎప్పుడూ తలిస్తే భవిష్యత్తుకి జీవం ఉండదు. చుట్టూ చేరి భజనలు చేసేవారు ఎప్పటికైనా ముంచేస్తారు. కిరీటం చూసేవారికి అసూయ కలిగిస్తుంది, మోసేవారికి మాత్రమే దాని బరువు తెలుస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించకండి. వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. నీవు ఎప్పుడు ఎమోషన్స్కి దూరమవుతావో అప్పుడే నీకు కన్నీళ్లు కూడా దూరమవుతాయి. ముడుచుకు కూర్చుంటే రెక్కలు కూడా భారంగానే అనిపిస్తుంది. విరుచుకు ఎగిరితే రెక్కల ముందు ఆకాశం కూడా తక్కువే అనిపిస్తుంది. ఒంటరిగా ఉండడం అంటే అందరికీ దూరంగా వెళ్ళమని కాదు. నీ లైఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గర అవ్వమని. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమవుతారు. అదే ధనవంతుడైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. నాణేలు శబ్దాలు చేస్తాయి కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు. పుట్టుకతోనే పూలవనం కాదు జీవితం. ప్రతి మొక్క నువ్వే నాటాలి, అందమైన వనంగా మలుచుకోవాలి. జ్ఞాపకం పెట్టుకో, మంచివాడైన ఒక్కడి చేత వీడు నావాడు అనిపించేటట్టుగా ప్రవర్తించు. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. గెలిచినవాడు ఏం చెప్పినా నీతి సూక్తులు అనే అంటారు, ఓడినవాడు మంచి చెప్పినా సొల్లు అనే అంటారు. లోకం తీరు అంతే మిత్రమా. ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు, ప్రతి అడుగు గమ్యం చేరకపోవచ్చు, ప్రతి మనిషి మనసుకు దగ్గర కాకపోవచ్చు, కానీ మనసుని తాకిన ప్రతి పరిచయం స్నేహంగా మారుతుంది. శక్తిని సరైన సమయంలో సరైన విషయాలకు వాడినప్పుడు నీలో సామర్థ్యం అర్థమవుతుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే పంటలు పండుతాయి కానీ ఉరుములకు కాదు. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, ఎవరూ సమానం కూడా కాదు. ఎవరికి వారు ప్రత్యేకం అంతే. మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అణువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. మనుషులు ఎవరూ పవిత్రంగా ఉండరు. అపవిత్రతకి నిర్వచనం చెప్పి పవిత్రత గొప్పతనం బోధిస్తారు. మనస్సును పట్టుకోండి. మనసు ఒక సరస్సు లాంటిది. అందులో పడే ప్రతి రాయి అలలను రేపుతుంది. ఈ అలలు మనమేమిటో చూడనివ్వవు. ఏ ఇద్దరికీ ఒకే మనస్సు లేదా ఒకే శరీరం ఉండదు. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది. రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. ప్రశ్నిస్తే శత్రువే అవుతావు, అయినా పర్వాలేదు. ప్రశ్నించకుంటే బానిస అవుతావు. బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే. గొప్ప కార్యాలు ఆరంభంలో కఠినంగా ఉంటాయి. ఆ ఆటుపోట్లను తట్టుకొని ముందుకు పోయిన రోజు నువ్వు అనుకున్న కల నెరవేరుతుంది. మన మీద మనకి నమ్మకం పెరగాలంటే అంతరాత్మ జవాబుదారీగా ఉండాలి. మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు అని చాలామంది అంటుంటారు. కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. సంతోషం ఎలా ఉంటుందో అని అనుభూతి చెందేలోపు బాధ ఎలా ఉంటుందో చూపిస్తున్నది ఈ జీవితం. పద్ధతి అనేది వంశపారంపర్యంగా రాదు, తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి వస్తుంది. తెలివి తక్కువ వాడితో వాదించడం చెంప మీద వాలిన దోమను చంపేందుకు ప్రయత్నించడం లాంటిది. దోమ చస్తుందో చావదో తెలియదు కానీ మన చేత్తో మన చెంపను వాయించుకోవడం మాత్రం ఖాయం. నువ్వు చేసిన పని 10 మంది మెచ్చుకుంటే నువ్వు తెలివైనవాడు. అదే నువ్వు చేసిన పని 10 మంది ఆచరిస్తే నువ్వు గొప్పవాడివి. నీ ఆచరణ నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. రాజుల సకల సౌఖ్యాలు అనుభవించాలంటే బంటులా ముందు కష్టపడే తత్వం నీలో ఉండాలి.
ముందు కష్టపడితేనే తర్వాత సుఖపడగలవు. నటించేవారు అందరి చేత ప్రేమించబడతారు, కానీ శాశ్వతంగా కాదు. అది నటన అని తెలిసే వరకు మాత్రమే వారి ఆటలు సాగుతాయి. అనవసర మొహమాటం ఇతరులకు అవకాశం ఇస్తుంది. వారి సమస్యకు పరిష్కారం కావచ్చు, మనకు మాత్రం ఇరకాటం అవుతుంది. చివరకు గుణపాఠం నేర్పుతుంది. ఎప్పుడూ ఒకడు నీకు నచ్చిందే మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడు నటిస్తున్నాడు అని అర్థం. నటనతో నిన్ను ఆకట్టుకుంటున్నాడు అని అర్థం. మంచి పుస్తకం, మంచి మనిషి ఏ ఒక్కరికి వెంటనే అర్థం కావు. ఎప్పుడూ చదువుతూ ఉండవలసిన పుస్తకమే ఈ జీవితం. అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మనమేం చేయొద్దో తెలిపే పాఠాలు. సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండవు. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తెలివైనోడితో పోటీ పడకూడదు, తెగించినోడితో తలపడకూడదు. మనలో ఉండే చెడు బుద్ధి మనకు కష్టం తెచ్చిపెడుతుందో లేదో కానీ మనలో ఉండే మంచితనం మాత్రం మనకు ఖచ్చితంగా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే నీ జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగ్గా ఉండవు. మనుషులు ఎలా ఉంటారు? మంచివాడు శత్రువుకి కూడా సాయం చేస్తాడు, చెడ్డవాడు స్నేహితుణ్ణి కూడా ముంచుతాడు. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక్క మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనస్సు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. మనిషి చుట్టూ మంచి చెడు, కష్టం నష్టం, ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం, దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది. చేతనైతే సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు, చేత కాకపోతే తేనెటీగ కూడా తిప్పలు పెడుతుంది. మనసు పెట్టి వింటే మనిషి మాటల్లో చెప్పలేని నిజాలెన్నో మౌనం చెప్పకనే చెబుతుంది. పంచిన కొద్దీ పెరిగే ధనం మంచితనం, పోటీ పడ్డ కొద్దీ పెరిగే ధనం విద్య. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. ఇది మాయాలోకం. ఉండి లేనట్లు కనిపించే బంధాలు, ప్రేమను నటించే బంధుత్వాలు, ఖరీదైన కాగితాలను చూసి మనం ఏంటి మనకేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు. విజయానికి లిఫ్ట్ లేదు, మీరు మెట్లు ఉపయోగించాలి. సహనంతో మరియు దృఢనిశ్చయంతో మీరు కోరుకున్న దాన్ని పొందుతారు. జ్ఞానం మనకు ఇచ్చే రెక్కలతో భూమండలాన్నే కాదు, సమస్త విశ్వాన్నే జయించవచ్చు. పనితనం, సమర్థత, సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, ముఖ్యంగా సొంత వారిని. ప్రేమానురాగాల్ని అనుబంధాల దారంతో ఎంత గట్టిగా ముడివేసినా స్వార్థమనే నిప్పు కనుక తాకితే చాలు పుటుక్కున తెగటానికి. బంధాలు కేవలం మనసుకు సంబంధించినవి. కొన్ని బంధాలు బాధను పంచుతాయి, ఇంకొన్ని బంధాలు బాధను పెంచుతాయి. అందరినీ తన చుట్టూ తిప్పుకోగల అయస్కాంతం ధనం. అవసరానికి మించి ఆశపడితే మాత్రం అవుతుంది నిధనం. రూపాయి అయినా రూపమైనా ఎక్కువ రోజులు ఉండదు, కానీ మంచి యొక్క మంచితనం ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం, అదే చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం. కానీ ఇష్టం మాత్రం తగ్గదు, అదే ప్రేమంటే. జీవితంలో అందమైన బంధం కళ్ళదే. రెండూ కలిసి తెరుచుకుంటాయి, కలిసి మోసుకుంటాయి, కలిసి నిద్రపోతాయి, కలిసి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారి కన్నా నీకు నేనున్నాను అనేవారిని ఎన్నటికీ వదులుకోవద్దు. బంధాలు అనేవి వాటంతట అవే దూరం కావు. ప్రవర్తన వలన
నిర్లక్ష్యం వలన, వ్యక్తిత్వం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో బంధాలు దూరమవుతాయి. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మోయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. లైఫ్లో ఫస్ట్ టైం మర్చిపోవడానికి కూడా ట్యాబ్లెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటే బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో మనుషులు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలియదు. మనుషులను అంచనా వేయటం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టేందుకే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు.